ఆమె త్రిశాల. వర్ధమాన మహావీరుడి తల్లి త్రిశాల ఏమో లిచ్చవి రాజ్యానికి సంబంధించింది. ఇది వెల్తీ కింగ్డమ్ అన్నట్టు, అంటే అత్యంత సంపన్నమైన రాజ్యం, అత్యంత సంపన్నమైన రాజ్యం మరియు బలీయమైన రాజ్యం లిచ్చవి. వజ్జిని పరిపాలించిందంటే లిచ్చవి తెగ, విదేహ తెగ, జ్ఞాత్రిక తెగ. మన 24వ తీర్థంకరుడు వర్ధమాన మహావీరుడు ఈ జ్ఞాత్రిక తెగకు సంబంధించిన వాడే. వజ్జి రాజధాని వైశాలి. ఓకేనా, వైశాలి గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ ఇంకొకటి మల్ల. 2 గణరాజ్యాలని చెప్పిన, అందులో ఒక గణరాజ్యం వజ్జి, ఇంకొక గణరాజ్యం మల్లకు కూడా 2 రాజధానులు ఉంటాయి. ఒకటేమో పావాపురి, రెండోదేమో కుషీనగర్. మీకు ఈ 2 ప్రాంతాలను చూస్తే మీకు ఏ అంశం గుర్తుకు రావాలంటే, ఇదేమో వర్ధమాన మహావీరుడు మరణించిన ప్రదేశం గుర్తుకు రావాలి. నెక్స్ట్ కుషీనగర్ అనేది యూపీ. ఇది బౌద్ధ మతానికి సంబంధించి గౌతమ బుద్ధుడు మరణించిన ప్లేసు కుషీనగర్ ఇది యూపీకి సంబంధించింది. పావాపురి అంటేనేమో బీహార్ కు సంబంధించింది. ఇది వర్ధమాన మహావీరుడు మరణించిన ప్రదేశం, ఇదేమో గౌతమ బుద్ధుడు మరణించిన ప్రదేశం. ఈ 2 కూడా గుర్తుంచుకోవాలి. దేనికి రాజధానులు అంటే మల్లా రాజ్యానికి రాజధానులు పావాపురి, కుషీనగర్ అట్లా గుర్తుంచుకోవాలి. ఇంకొక గణరాజ్యం వజ్జి. ఓకే.